గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇప్పుడు జర్నీ బాలు గారితో మీకు ఎందుకు జర్నీ అంత ఇదని అన్నారే, ఆ సినిమాకి నేనే మ్యూజిక్ చేయాల్సింది. నన్ను అరవింద్ గారు ఒక మాట అడిగారు, మీకు చిరంజీవి సినిమా కావాలా, బాలు గారి కచేరీ కావాలా? నేను అన్నాను, సార్ యూఎస్ఏ సార్ ఎప్పుడో వీసా వచ్చేసింది, ఎప్పుడో వచ్చేసింది. నేను మరి అప్పుడు ఎన్ని 2 వీక్సా 3 వీక్సా? లేదు సార్ 6 వీక్స్. అప్పుడు వెళ్తే 6 వీక్స్, 1.5 months, 6 వీకెండ్స్ అనమాట. వీకెండ్సే ఉంటాయి అక్కడ. అంటే యూఆర్ లూజింగ్, ఇలాగే ఇలా వేలు చూస్తూ అన్నారు, యూఆర్ లూజింగ్ చిరంజీవి మూవీ, చిరంజీవి గారి పిక్చర్, హీరో గారి పిక్చర్ మిస్ అవుతున్నారు. నాకు బాలువే ముఖ్యం సార్. అలాగనే సార్, మీ చిరంజీవి గారి పిక్చర్ ముఖ్యమో, బాలు కచేరీ ముఖ్యం? నాకు బాలు కచేరీ ముఖ్యం సార్. ఆయన అలవాటు అయిపోయింది, నేను కనపడకపోతే ఆయన డల్ ఒకలాగా అయిపోతాడు, నేను వెళ్తాను సార్. అప్పుడు విద్యాసాగర్ గారిని ఎవరైనా ఫిక్స్ చేశారు. తర్వాత అప్పుడు పాటలకి నేను అన్నిటికీ వెళ్ళాను. పాటలు దగ్గర నుంచి చేసినప్పుడు రాఘవేంద్రరావు గారు వచ్చి ఇది అడగలేదు మీరు. అప్పుడు బాలు అన్నాడు, రే నీకు బుద్ధి ఉందారా, నీకు ఒక పెద్ద సినిమా చిరంజీవి సినిమాను వదులుతావరా పిచ్చోడా, నాకు ఇవ్వలేదు కదరా చిరంజీవి మ్యూజిక్ ఛాన్స్, నీకు దొరికింది నువ్వు ఎలారా వదిలేస్తావు? అరవింద్ గారు చూడు ఎంత మంచివాడు చూడు, నువ్వు గుర్తు పెట్టుకొని నువ్వు గ్యాంగ్ లీడర్కి అంత బాగా పనిచేసావని నిన్ను పెడుతూ ఉంటే వాళ్ళ మంచితనాన్ని వదులుకున్నావే. లేదు నేను ఎవరినైనా చూసుకుంటాను, లేకపోతే బేస్ గిటార్ అక్కర్లే, గిటార్ లేకుండా నేను ఉంటాను. బావాలేదు, నేను వస్తున్నాను చెప్పేశాను, ఇప్పుడు వెళ్ళినా కూడా గెట్అవుట్ అంటారు నన్ను, వద్దురా నేను వెళ్తానని వెళ్ళిపోయాను. తర్వాత వచ్చిన తర్వాత అప్పుడు కూడా బాలసుబ్రహ్మణ్యం పాడేటప్పుడు ఈయన కంపోజింగ్ టైంలో నన్ను వెళ్ళమన్నారు, నేను వెళ్ళాను కంపోజింగ్. రాఘవేంద్ర గారు వచ్చారు, చిలుక క్షేమమ్మ తర తన్న తానన్న తా అని రాఘవేంద్ర వచ్చి రే బయట రాను అన్నాడు. నన్ను రాఘవేంద్ర గారు నన్ను రారా పోరా అంటారు ఆయన. అన్న ఏమన్నా అన్న ఏంటంటే బుద్ధి ఉందరా నీకు, వీడిని పెట్టావు నాకు, నా స్టైల్ నీకు తెలుసు కదరా, మెలడీ కదరా, నేను మెలడీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను అంటే, లేదు సార్ అంటే నా స్టైల్లో నువ్వు చెయ్యి అని ఇంకో పాట కంపోజింగ్ వాళ్ళ దగ్గర. అప్పుడు ఆడియో క్యాసెట్లు ఉండేవాడిని, సీడీలు కాదు ఏం కదా, ఇంకోటి వినిపించారు, కోరి కోరి నేను కోరి కోరి ఏదో ఇదేంట్రా ఇది, బాలీవుడ్ స్టైల్, బుద్ధి లేదు నా కొడక ఏదో అని ఏదో అన్నాడు. లేదు మరి సరేగా అంటే నాకు మెలోడియస్గా కావాలని నేను అప్పటికప్పుడే అన్న ఇలా చేస్తాను బాగుంటుందా వినండి అని. కోరి కోరి తాన నాని నాని నానా తాని నాని 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 తాన నానా కోరి కోరి, ఇదిరా పాట, ఇలా కావాల్సింది సరేనా. నేను రేపు పొద్దున్న వచ్చి చిల్లుక కే బొమ్మ అలా కాకుండా నేను ఇంకోటి వినిపిస్తాను, రేపు వచ్చి వినిపించాను. నెక్స్ట్ డే మళ్ళీ ఫోన్ చేసి ఆయనతో మాట్లాడి చిల్లుక కే మమా తననా తననా తనన 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 ఇదిరా. వెరీ గుడ్ వెరీ గుడ్. ఎంత ఎంకరేజ్ చేసి అన్నయ్య రాఘవేంద్ర గారు చిరంజీవి గారికి ఎంత ఇష్టమో. నేను అనుకున్నా ఇది రికార్డింగ్ తర్వాత పాట ఉంటుంది అనుకోలేదండి నేను, ఎందుకంటే స్లో చరణాలు చూడండి, తననా నానా తననా నానా తననా నానా ఇంత స్లో. ఆయన బ్రేక్ డాన్స్లు ఇలా ఇలా ఆడగితే అక్కడ ప్రజలు ఏంట్రా డ్యాన్స్ వేయలేదు అనుకుంటే ఆ ఫోటోగ్రాఫరు ఆ కొరియోగ్రాఫరు ఆయన చిరంజీవి గారు మూమెంట్స్తో అలా కుదిరాయి, పాటని అలా తీసుకెళ్ళిపోయారండి చిరంజీవి గారు, రాఘవేంద్రరావు గారు. ఇంకా రాఘవేంద్రరావు పిక్చరైజేషన్ ఎలా ఉంటుంది, ఆ పాట బాగుంది నాకు కూడా, నో డౌట్. ఇవాళకి ఆ పాట అంటే అందరూ ఒప్పుకుంటారు. శాస్త్రి గారు రాశారు, ఆయన మిత్రమా ఏం బాగా చేసావు మిత్రమా, రిపేరు, నన్ను రిపేర్ మ్యూజిక్ డైరెక్టర్ అని పెట్టేవారండి. రిపేర్ మెకానిక్ అల్లుళ్ళలాగా మెకానిక్ మ్యూజిక్ డైరెక్టర్ నేను.
అయితే ఇప్పుడు బప్పీ లహరి గారు చేసిన ట్యూన్ ని మీరు మార్చి మళ్ళీ మీరు చేశారు కదా, మీకు పేరేసారా? నేను వద్దన్నాను. ఎందుకలా? నేను పెద్ద పట్టించుకోలేదులేండి, అంతే. నాకు నా డ్రీమ్, నాకు కళ్ళు మూసుకుపోయినాయండి. 32 మంది మ్యూజిక్ డైరెక్టర్స్కి ఇక్కడ ఆర్డి బర్మన్ వచ్చినా నేనే వాయించాలి, లక్ష్మీకాంత్ ప్యారలాల్ వచ్చినా నేనే వాయించాలి. ఆ ఇన్స్ట్రుమెంట్ నేను కొంచెం స్పెషలైజ్ చేసి రాఘవేంద్రరావు గారు ఎన్ని సినిమాలు చేసినా అలా రికార్డింగ్లకు వచ్చాడు. రే ఎక్కడికి వెళ్ళినా నువ్వే ఉంటున్నావు ఏంట్రా దాసరి నారాయణరావు గారు, అబ్బాయి ఏంటి ఇక్కడ కూడా నువ్వేనా అని అలా అడిగేవారు అనమాట. అందరి మ్యూజిక్లకి నేనే వాయించేవాడిని అనమాట. అలా అయితే దానికి మాత్రం పేరు వద్దని చెప్పారు మీరు. ఇంకా నేను అడగలేదు, వాళ్ళు వేసారో లేదో నాకు తెలియదు అన్నమాట. దీంట్లో గ్యాంగ్ లీడర్లో రాసినట్టున్నారు. నేను దాని గురించి పెద్ద ఆలోచించనే లేదు. ఈ మధ్య చెప్పుకున్నాను అనమాట. నన్ను శాస్త్రి గారు కూడా అడిగారు, మా సీతారామ శాస్త్రి గారు, ఇంత మంచి పాట చేసి ఇంత పెద్ద హిట్ అయిన తర్వాత అప్పుడు సోషల్ మీడియాలన్నీ లేదు కదమ్మా. ఇప్పుడు ఇప్పుడు సోషల్ మీడియా ఉంది కాబట్టి ఇది బయటపడింది. మాయాబజార్ గారి రాజేశ్వర గారు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరికీ తెలియదు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాతే అది బయటపడింది అనమాట. పాడుతా తీయగల బాలు చెప్పడం, నేను ఇప్పుడు ఈ మధ్య ధైర్యంగా చెప్పుకోవటం. అప్పుడు కూడా మా నాన్నగారి గురించి నా చెప్పానే, నాన్ కమిటబుల్ అని. నాన్నగారు బెడ్లో ఉన్నారండి, బాలు చెప్పి రే పెద్దవా మాయాబజార్కి మాస్టర్ గారు అంటారా, నాన్నగారు అంటారా మ్యూజిక్ 5 పాటలు నాకు సంగీతం గారు చెప్పారు ఇప్పుడే అన్నారు. అది అవగానే నాన్నగారు బెడ్లో ఉన్నారు. నేను పరిగెత్తుకొని ఇంట్లో పడుకొచ్చి, నాన్నగారు ఏంటి మాయాబజార్కి మీరంట కదా మ్యూజిక్ డైరెక్టర్, మాకు చెప్పలేదే. అమ్మ నీకు తెలుసు అంటే, లేదురా నాకు చెప్పలేదురా, చెప్పండి నాన్నగారు అంటే, ఆహా నేనా అంటున్నారు. అయ్యో అంత లైట్ తీసేసుకున్నారు దాన్ని. నీకోసమనే తానని నానా ఎలాంటి పాటలు చేశారు. లాహిరి లాహిరి లాహిరిలో ఇదైతే ఇప్పుడు నేను నిజంగా నాకు ఎంత సిగ్గుగా ఉందో. తెలుగు క్షేమమా నేను చేశాను, కోరి కోరి నేను చేశాను, నేను చెప్పుకున్నాను. మా నాన్నగారు అయితే చెప్పుకోరు. అక్కడ మాత్రం నేను రాజేశ్వర గారు కొడుకుని కాను. ఇప్పుడు సోషల్ మీడియాలో ఆయన చెప్పుకోరు, నేను చెప్పుకున్నాను. మరి చెప్పుకోకపోతే ఎలా తెలుస్తుంది అండి? ఎంతకాలం చెప్పకుండా ఉంటాం. అవును కదా. ఇప్పుడు మీరే అడిగారు కదా పేరు వేసారా అని. అంత టైం లేదు. చిరంజీవి గారి పాట అది అంతే, రాఘవేంద్రరావు గారి పాట. కాకపోతే దాని వెనకాల మీరున్నారు, మీ పుట్టింది. నేను రిపేర్ చేస్తాను. అయితే మీరు ఎంత రిపేర్ మ్యూజిక్ మాస్టర్ ఇలా అనుకున్నప్పటికి కూడా చాలా వరకు గోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అనే ఒక పేరు కూడా ఉంది. ఎందుకలా? గోస్ట్ అంటే అది తప్పు అవుతుందమ్మా. నేను ఐ వాజ్ ప్లేయింగ్ బేస్ గిటార్ను. ఐ యూస్ టు సిట్ ఇన్, నా ఇన్స్ట్రుమెంట్ వచ్చి ఇప్పుడు వచ్చి స్టూడియోలు ఎస్టీడీ బూత్ లాగా అయిపోయినాయి. ఎస్టీడీ బూత్ లాగా స్టూడియోస్ అని ఒక రూమ్ ఉంటుంది. అక్కడే ఫస్ట్ ఒక కీబోర్డ్ పెట్టి వాయింపించేసి అంతా చేస్తారు. తర్వాత అక్కడే ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ ఫ్లూట్ రప్పించడం, సితార్ రప్పించడం, పాడేవాళ్ళు రావటం అంతా ఒక రూమ్లోనే. ఒక్కొక్కసారి మల్టీ ట్రాక్ సిస్టమ్ వచ్చింది కాబట్టి అది రెహమాన్ గారు ఇక్కడ ఇండియాలో ఇంట్రడ్యూస్ చేశారు. మొదట్లో లేదు అది. ఆయన అబ్రాడ్ వెళ్ళినప్పుడు చూసి ఆయన చేశారు. అప్పుడు వచ్చి పెద్ద షూటింగ్ ఫ్లోర్స్ ఉంటాయి చూడండి, అంత పెద్దది ఉంటుంది అనమాట స్టూడియో. ఒక 30 మంది వైలన్స్, సితారు, వీణ, ఒక 50 మంది 60 మంది. ప్రేమాభిషేకం అవన్నీ చేసినప్పుడు 60 మంది ఆర్కెస్ట్రా, 60 మంది. ఇప్పుడు అక్కడ ఎలా కూర్చుంటున్నారు? ఇప్పుడు ఒకరికొకరు మొహాలు కూడా చూసుకోవట్లేదు. ఒక ప్లేయర్ మిక్సింగ్ అంతే, అన్ని మిక్సింగ్సే. వాడు వస్తాడు, వాడు వాయించి వెళ్ళిపోతాడు. ఇంకొతను వస్తాడు, చిత్ర గారు వస్తారు, చిత్ర పాడి వెళ్ళిపోతారు. బట్ నాకు లక్కీగా చిత్ర గారు, బాలు గారు ప్రతి పాట ఇద్దరు కలిసి పాడారు ఒకేసారి. ఎస్, లైవ్ రికార్డింగ్స్. అప్పుడు నేను చేసే 2000 ఇది వరకు నాకు అన్ని లైవ్ ఉండేది అనమాట. మెల్లగా తర్వాత మారిపోయింది టెక్నాలజీ. రోజా తర్వాత, రోజా కూడా అతను లైవ్ చేశాడు రీ రికార్డింగ్స్ అంతా. అక్కడ తర్వాత నుంచి తగ్గిపోయింది. రెహమాన్ ఆయన మల్టీ సిస్టమ్ చేయడం జరిగింది అనమాట.